కామారెడ్డిలో గత ఎలక్షన్ సమయంలో బీసీ డిక్లరేషన్ గెలవగానే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందుకు గాను 42% మన ప్రభుత్వం ద్వారా గవర్నర్ గారికి ఆమోదం తెలిపి పంపించడం జరిగింది. దానికి సంబంధించి కామారెడ్డిలో ఒక సభ పెట్టాలనే ఉద్దేశంతో వచ్చే 3-4 రోజుల్లో ఆ సభకు సంబంధించిన కార్యక్రమాల గురించి ఇన్ఛార్జ్ దానికి మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీహరి గారు ఆర్మూర్కి విచ్చేయడం జరిగింది. ఆ సభ ఏ రకంగా ఉంటుంది, ఆ సభలో డిక్లరేషన్ గురించి వివిధ సమాచారం ఇస్తూ, అదే రకంగా మొట్టమొదటిసారి మంత్రిగా అయినాక ఆర్మూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ వారి శాఖ ద్వారా ఆర్మూర్ నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని చెప్పి ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. గతంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జూనియర్ డిగ్రీ కాలేజ్ పక్కన సుమారు 12 ఎకరాల స్థలం ఉంది. దాంట్లో స్టేడియానికి 3.5 కోట్ల నిధుల వరకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మీరు తప్పకుండా అంతకన్నా ఎక్కువనే ఇచ్చి ఒక మంచి బ్రహ్మాండమైన స్టేడియాన్ని మాకు నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నా. అదే రకంగా మీ శాఖ మత్స్యకార శాఖ దాని తరఫున కూడా మా ప్రాంతంలో ఆల్రెడీ సంఘం కోసం 1,20,00,000 ఆల్రెడీ మంజూరై ఉన్నది. దాన్ని కూడా తొందరలోనే మీ దగ్గరికి వచ్చి మా శాఖ సంబంధితులతో మీ దగ్గరికి వచ్చి కలిసి దానికి సంబంధించిన నిధులకు కూడా మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏదున్నా సరే మా నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నా. అదే రకంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన ఇన్ఛార్జ్ బల్మూరు వెంకట్ గారికి, ఎమ్మెల్సీ గారికి, మానాల మోహన్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షుల వారికి, అదే రకంగా మల్రెడ్డి రామరెడ్డి గారికి, చైర్మన్ గారికి, తహర్ బిన్ అమ్దాని గారికి, మా పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారికి, యాల సాయిరెడ్డి గారికి, రాజీవ్ రెడ్డి జనరల్ సెక్రటరీ గారికి, నరేష్ జాదవ్ గారికి, మార చంద్రమోహన్ అన్న గారికి, మిగతా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఒక 2 నిమిషాలు డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ముందుగా మొట్టమొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు వచ్చినటువంటి మన శ్రీహరి అన్న ఒక మామూలు వ్యక్తి రాజకీయ జీవితం ప్రారంభించి ఒక సర్పంచ్ నుండి ఎంపీపీ, జెడ్పీటీసీగా, కౌన్సిలర్లుగా ఈ విధంగా ఒక్కొక్క మెట్టెక్కు ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఎదిగిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందనేది ఒక నిదర్శనం. కొంత ఆలస్యమైన అవకాశాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. దాని కొరకు ఓపికతో ఉన్నందుకు అన్న నాతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండి ఎమ్మెల్యే గెలిచి ఈరోజు మంత్రిగా, అంటే అన్న క్రీడల శాఖ మంత్రి, ఎందుకంటే సతాగా తిన రంజీ క్రీడాకారుడు, క్రికెట్లో రంజీ క్రీడలో రాణించింది కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి గారు ఇద్దరు కూడా క్రీడాకారులు. అది ఈ రాష్ట్రంలో క్రీడలు అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ఆశిద్దాం. అదేవిధంగా అన్న మల్రెడ్డి రామరెడ్డి అన్న యాక్చువల్గా ఎల్బీనగర్ టికెట్ కోసం చివరి దాకా పోరాటం చేసి లాస్ట్ లో టికెట్ రాకపోయినప్పటికీ పార్టీకి పనిచేసి ఈరోజు చైర్మన్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు. అదేవిధంగా ఇక మనకు ఇప్పుడు 2 సంవత్సరాల వరకు ఇప్పుడు లోకలే మన బల్మూరు వెంకట్ మన ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్, అదేవిధంగా ఇద్దరు జనరల్ సెక్రటరీ నరేష్ యాదవ్, అదేవిధంగా రాజీవ్ రెడ్డి గారు, ఇక మన పార్టీ ప్రబుద్ధుడు జిల్లాలో మన తయారు బిన్ అమ్దాన్ ఉర్దూ అకాడమీ చైర్మన్. ఎందుకంటే
పెద్దదిక్కు పార్టీకి, అదేవిధంగా మాలా చంద్రమోహన్ ఎక్స్ రంగారెడ్డి చైర్మన్, అదేవిధంగా సాయిబాబా ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్, సిటీ ప్రెసిడెంట్, అటు యాలసాయిరెడ్డి మాజీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, జీవన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అదేవిధంగా ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ పవన్, అదేవిధంగా ఇంకా మీతో ఉన్న సోదరులందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజు ఇక్కడికి అన్న మీరు రావడం అనేది చాలా సంతోషము. దాంతో పాటు మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు ఏ విధంగానైనా మా స్టేడియానికి హామీ ఇచ్చి పోతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను పట్టుకుందాను, మధ్యలో ఉంది, పట్టుకోవాలన్నా అన్న? నువ్వు మాట్లాడలేదు వెంకటన్న, ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకి వచ్చేసిన మొట్టమొదటిసారి వచ్చిన మంత్రులు పెద్దలు అన్న శ్రీరామ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ గా వచ్చిన మల్లె రామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న అన్ని చైర్మన్లకి, అదేవిధంగా నాతో పాటు గారికి వచ్చేసిన జనరల్ సెక్రటరీస్ కి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్ల కోసము దానికి సంబంధించిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి వారిలో ఒక నూతన ఉత్సాహాన్ని నెలకొల్పి పెద్ద ఎత్తున ఆర్మూర్, అదేవిధంగా నిజామాబాద్ ఏదైతే జిల్లా పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు వెళ్ళి పెద్ద ఎత్తున కార్యకర్తల్ని తరలించడానికి, ఉత్తేజపరచడానికి, అన్ని విధాలుగా వారికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూడడానికి శ్రీగారికి రావడం జరిగింది. కానీ మొదట నిజామాబాద్ రూరల్ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత వాతావరణ దాని వల్ల ఏదైతే క్లైమేట్ వలన 15వ తారీఖు ప్రోగ్రాం ఏదైతే నిర్వహించాల్సి ఉండేనో ఆ కార్యక్రమం అనేది వాతావరణం వానలు ఎక్కువ ఉండడం వలన ఆ ప్రోగ్రాం అనేది కొద్దిగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఆ పోస్ట్పోన్మెంట్ జరిగినప్పటికీ కూడా మంత్రి గారు అక్కడ పత్రికా విలేకరులు, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. మనం అక్కడికి వెళ్లి బాధ్యతతో వారికి ఈ విషయాన్ని వివరించి వెళ్దామనే నిర్ణయం తీసుకోరు కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే బీసీల కోసం ఏర్పాటు చేస్తా ఉన్న కార్యక్రమం దానిపైన పోస్ట్పోన్మెంట్ జరిగిన అంశాలపైన, ఇంక ఇతర విషయాలపైన ఏ రకంగా 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుంది, ఏ రకంగా ఇచ్చి తీరాలని ఒక తపన పడుతుంది, ఒక కంకణ పడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అందరూ కూడా కృషి చేస్తున్న విషయాలన్నీ కూడా శ్రీరామ గారు వివరిస్తారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కార్యక్రమ సభా అధ్యక్షులు, సోదరుడు, మిత్రుడు వినయ్ రెడ్డి గారు, అదే మాదిరిగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ గారు, ఈ 15వ తారీఖు రోజు జరగబోయే కార్యక్రమం అనుకున్నాం. ఆ కార్యక్రమానికి అది 16 జరుగుతుందా 17 జరుగుతుందా వేరే మాట, కానీ 16 అయినా 17 అయినా ఆ కార్యక్రమానికి మళ్ళీ ఈయన ఇన్ఛార్జ్ ఉంటారు, మా మల్లెడి రామరెడ్డి గారు, నా సోదరుడు బల్మూరు వెంకటన్న గారు, తయారువిన అమ్జద్ చైర్మన్ గారు, నా సోదరుడు రాజీవ్ రెడ్డి గారు, నరేష్ యాదవ్ గారు, చంద్రమోహన్ గారు ఎక్స్ గ్రంథాలయ చైర్మన్, సాయిబాబా గౌడ్ గారు ఏఎంసీ చైర్మన్, సామిరెడ్డి గారు, సాయారెడ్డి గారు ఎక్స్ ప్రాజెక్ట్ చైర్మన్, జీవన్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, పవన్ శ్రీనివాస్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్స్ అండ్ వేదికమైన మండల అధ్యక్షులు, సహకార సంఘ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదే మాదిరిగా మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అన్న పేరు వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా అని ఇటు కూర్చోవే, అందరికి నమస్కారం తెలియజేసుకుంటూ మన నిజామాబాద్ గడ్డ మీద ఏదైతే 2 లక్షలకు తగ్గకుండా 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో
బీద బడుగు బలైన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి అదే మాదిరిగా ఇప్పటిదాకా ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంకా ఇక ముందు ఇవ్వబోయే సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా భారీ బహిరంగ సభ నిజామాబాద్ అర్బన్ లో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని అంటే రోడ్ మీద ఇక్కడ వస్తా ఉన్న సందర్భంలో వాతావరణ శాఖ సూచన మేరకు 15వ తారీఖు కూడా భారీ వర్షం ఉంది. ఆ వర్షం కారణంగా ఒక రోజు 2 రోజులు పోస్ట్ పోన్ అవుతుంది తప్ప ప్రోగ్రామ్ లో ఎలాంటి చేంజ్ లేదు. కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు 15వ తారీఖు వస్తుందా, ఎప్పుడు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుదామా అనేటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక రోజు పోస్ట్ పోన్ కావచ్చు, కానీ ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మనందరి నాయకుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ ఏ విషయాలనైతే గ్రహించిండో ఆ విషయాలన్నింటినీ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోగా చేసి స్పష్టంగా ఈ దేశంలో వెనుకబడ్డ తరగతులలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప తొక్కని కులాలు ఎన్నో ఉన్నాయి. అవి ఎన్నో లెక్కగట్టి విద్య ఉద్యోగాలే కాకుండా రాజకీయాలలో కూడా అవకాశం కల్పించాలనే ఒక సంకల్పం. అదే మాదిరి 6 గ్యారంటీ స్కీమ్స్ కానివ్వండి, చెప్పినవి కానివ్వండి, చెప్పనీయని కానివ్వండి, అన్నిటి కూడా ఏం చేశాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి మన అధ్యక్షులు ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు ఆయన ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంలో మరి ఆనాడు పిసిసి అధ్యక్షుల నుండి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే గడ్డ మీద చేసిన వాగ్దానాలు, మరి ఈనాడు పిసిసి అధ్యక్షులైనటువంటి మన అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఏం నిర్వహిస్తా ఉన్నాం, ఏమి చేసినాం, జవాబుదారీతనం మీద ప్రజల ముందుకు రావాలా చెప్పాలనే ఒక సంకల్పం. राहुल गांधी गारी आलोचना इस देश में जितनी जिनकी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए. అంటే మీరు ఎంత ఉన్నారో మిమ్మల్ని లెక్కగట్టి మీకు అన్ని అర్హతలు ఇవ్వాలి. ఉద్యోగాలే కాకుండా రాజకీయాల్లో కూడా చట్టసభలలో కూడా అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఒక మహత్తరమైన సంకల్పంతో మరి ఏ రాష్ట్రంలో కూడా ఇంత నిక్కచ్చిగా ఎంపెరికల్ డాటా ప్రకారంగా 150 ఇండ్లకు ఏర్పాటు చేసి ఒక యూనిట్కి ఏర్పాటు చేసి దాదాపు 1,00,000 మంది ఎంప్లాయీస్ ని ఆ కార్యక్రమంలో జోడించి సైంటిఫిక్ గా ఈ రాష్ట్రంలో కుల గణన చేసి అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు వాళ్లకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% ఇయ్యాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ సంకల్పం అనే విధంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి ఈ రోజు ఈ వేదిక ద్వారా నిర్వహిస్తూపోతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభలో ఈ 2 సంవత్సరాలలో ప్రజలకు ఏమి చేసినాం, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత చిన్న భిన్నంగా ఉన్నంగా కూడా ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి ఓనాడు వరేస్తే ఊరి అన్నటువంటి సందర్భం. ఇప్పుడు వరి ఊరి కాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి వరి మనకు సిరి సంపదలు ఇచ్చేదని వరిని పండించడం ఒక్కటే కాదు, పండించినటువంటి వడ్లకు గిట్టుబాటు ధర ఇచ్చి గిట్టుబాటు ధరతో పాటు ప్రోత్సాహకంగా 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ బోనస్ ద్వారా పండినటువంటి వరి ధాన్యాన్ని ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలు కలిగినటువంటి మన దేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కడా కూడా కోపం దుగుణాలలో సన్నబియ్యం వేయరు. కానీ ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన విధానంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద మంది రంజాన్ కో బక్రీద్ కో సోనా మసూరి తింటారు, లేదా దసరా దీపావళి ఉగాదికో సోనా బియ్యం కొనుక్కొచ్చి తింటారు, క్రిస్మస్ కో తింటారు. ఇట్ట కాకుండా ప్రతిరోజు పేదోడు తన 5 ఏళ్ళని సోనా మసూరితోనే తినాలనే ఆలోచన సంకల్పం వచ్చి ఈ రాష్ట్రంలో మనం పండించిన వరిని వడ్లను బియ్యంగా మార్చి ఈ దేశంలో లేదా ఇంకా చెప్పాలంటే సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. ఈ దేశంలో కూడా ఎన్నో రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నా కూడా ఆ రాష్ట్రాల్లో కూడా ఆ కోపం దుగ్నాల్లో సన్న బియ్యం ఎక్కడ వేయరు.
ఈ దేశంలో సన్న బియ్యము కోపం దుకుణాలలో వేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, బీద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఆనాడైనా ఇందిరమ్మ గారి హయాంలో రోటీ కపడా మకానని, గరీబీ హఠావో అని, ప్రతి పేదోడికి ఇళ్ళని, సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా ఉండాలని, బ్యాంకులను జాతీయం చేయడం ఒక్కటే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ వస్తూ టెక్నాలజీని ఈ దేశానికి పరిచయం చేపించినటువంటి మన రాజీవ్ గాంధీ గారు, ఆ కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అందరికీ అన్ని అవకాశాలు కలగాల రావాలా అనే సంకల్పంతో ఈ 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సమక్షంలో ఏ కార్యక్రమాలు తీసుకున్నాం. మేనిఫెస్టో ఎక్కడ చెప్పలే ఏమని సన్న బియ్యం కోపం దుకుణాలు వేస్తామని. ఈ రోజు సన్న బియ్యం కోపం దుకుణాలు వేస్తున్నాం. ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇంత చితకబడిందని అందరికీ తెలుసు. దాదాపు 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ రాష్ట్రం 60,000 కోట్ల అప్పుతో మిగులు బడ్జెట్తో పోయినసారి 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారిని నమ్మి చేతిలో పెడితే 7.5 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజు మనకి ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో బీదోళ్లకు చెప్పినటువంటి మాటలు ఎక్కడ కూడా వమ్ము కారాదు. కాంగ్రెస్ పార్టీ నైజంలో లేదు. మాట ఏది ఇస్తే దానికి కట్టుబడి ఉన్నటువంటి మాట. ఆ రోజు స్వతంత్ర భారతదేశం పోవడం చేసినా లేదా తెలంగాణ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మనకు రాదు అని చెప్పి తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయకమైన ప్రజల కోసం తెలంగాణ ఇచ్చింది కూడా. ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలను ఇవ్వాలనే ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ అంటే రకరకాలుగా మాట్లాడుకునే వ్యక్తులు ఒకటే చెప్తా, కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు నలుగురు చుట్టుపక్కల తెల్లబట్టలకు మాత్రమే సహాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ విధానమే సంక్షేమం అనేది అధికారంలో ఉన్నప్పుడు లైన్ లో నిలబడ్డ ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకం అందించాలనేటువంటి తపన కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న మాట మరొకసారి మీడియా మిత్రుల ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. 1-2 డేస్ లేట్ అయినా కూడా ఖచ్చితంగా మళ్ళొకసారి ఈ ప్రోగ్రాం మా మల్లెడి రామిరెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో, అదే మాదిరిగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మా సోదరుడు వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పర్యవేక్షకులు మా బల్మూరు వెంకటన్న, మా రాజీవ్ రెడ్డి, అదే మాదిరిగా నరేష్ జాదవ్ గారు, మిగతా అందరి సమక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలని ఎప్పుడిచ్చినా కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు నువ్వు బీఆర్ఎస్ బీజేపీ లేకుంటే సిపిఎం సిపిఐ పచ్చ చొక్క టీడీపీ అని చూసి ఇవ్వలే. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏ మాదిరిగా అయితే సంక్షేమం ఇచ్చాడో ఈ రోజు అదే రూపంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాల్ని ఖచ్చితంగా పేద మందికి ముఖాలు చూసి బొట్టు పెట్టకుండా, పార్టీ అడగకుండా సంక్షేమం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే ఆలోచనతో నియోజకవర్గాల్లో పేదోళ్ళకి గూడిచ్చింది ఆనాడు కాంగ్రెస్. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గం నాకు తెలిసి ఒకటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అనుకుంటా. ఈ ఒక్క 10 సంవత్సరాలు అభూత కల్పన చూపించారు. డబుల్ బెడ్రూమ్ అంటే పేదోడికి ఆశ, వాడు నాకు కూడా ఇల్లు వస్తుందేమో. ఇక ఆ రోజు చెప్పిండ్రు కేసీఆర్ గారు ఏమని, కొడుకు బిడ్డ ఏడ వండుకోవాలి, వాళ్ళకు బెడ్రూమ్ పెడదాం, మీరేడ వండుకోవాలి, మీకో బెడ్రూమ్ పెడతాం, పెద్ద హాల్ పెడతాం, కిచెన్ పెడతాం, మేటలు బూర్లు బయట కట్టేస్తామని ఒక అభూత కల్పన కల్పించి వాళ్ళకందరికి కూడా అరే పేదోడు ఇల్లు అంటే ఇట్లుంటది, మనం ఒకవేళ కేసీఆర్ గారిని మాట నమ్మి ఓటేయకపోతే ఇల్లు రాదేమో అని భ్రమ కలిగించి 2 సార్లు అధికారంలోకి ఇచ్చిన తర్వాత కూడా పేదోని ఎందుకు ఈ నియోజకవర్గంలో ఒక్కడంటే ఒక పేదోడు కనిపించలేదా? ఈ నియోజకం అంతా సస్యశ్యామలమైన నియోజకవర్గమా? మరి ఎందుకు ఇవ్వలేదు అడగాల్సిన అవసరం ఉండే. అడిగి వాత పెట్టింది కాబట్టి ఈ రోజు ఆనాడైనా ఇందిరమ్మ గారి హయాంలో ఇందిరమ్మ పేరు మీద ఇచ్చినటువంటి పేదోళ్ళ ఇండ్లు ఈ రోజు మళ్ళీ అదే ఇందిరమ్మ పేరు మీద రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మన హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు అంటే 175 కోట్ల రూపాయలతో నిర్మింపబడి పేదోళ్ళకి ఎవరికి కూడా గతంలో మాదిరిగా ఇల్లు ఇప్పిస్తా 10,000 ఇస్తావా 20,000 ఇస్తా అనేటువంటి చిల్లర పనులకు పోకుండా పేదోడి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం.
వీరందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లనే ఉండాలి. పేదోనికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు వసతుల గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాజ్యాధికారం అప్పచెప్పిండ్రు. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ట్రాన్స్పరెంట్ గా ఈ రోజు కూడా ఏం చెప్తా ఉన్నాం మేము, ఒక ట్రాన్స్పరెంట్ గా 2 ఏళ్ల సమయం పూర్తవుతున్న దశలో ఒక వేదిక ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల ఈ రోజు ప్రజల ప్రభుత్వం వచ్చింది, ఇది చేసింది, ఈ స్టాండ్స్ తీసుకున్నాం, రేపు ఇది చేయబోతున్నామని నిష్పక్షపాతంగా పేదోరి పట్ల ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా వేదిక మీద మరి 15 అయితే పోస్ట్ పోన్ అయింది, 16, 17 నిర్ణయమవుతుంది. నిర్ణయమైనప్పుడు ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి అన్న, అదే మాదిరిగా మల్లెడ్డి రామరెడ్డి అన్న ఆధ్వర్యంలో వీళ్ళు మా ఎన్ఎస్యుఐ బల్బూర్ వెంకటన్న ఎమ్మెల్సీ, అదేవిధంగా రాజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా నరేష్ జావేద్ గారు, మన జిల్లా అధ్యక్షుల పర్యవేక్షణలో ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి ఏదైతే చెప్తా ఉన్నామో ఆ గడ్డ మీద విన్ని ప్రతి గ్రామానికి చేరవేయవలసిందిగా, దీనికి నా మీడియా మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా, దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇంకా 3 సంవత్సరాలు ట్రాన్స్పరెంట్ గా ముందుకు పోయి ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా మీడియా మాధ్యమాల ద్వారా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. ఈరోజు మొదటిసారి ఇక్కడికి రావడం జరిగింది, మర్చిపోతే కూడా పట్టుకునేటట్టు కూడా. ఖచ్చితంగా నాకు సంబంధించిన 5 శాఖలు, అది స్పోర్ట్స్ కానీ, యూత్ సర్వీసెస్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, డైరీ డెవలప్మెంట్ కానీ, ఫిషరీ కానీ, నా సోదరుడు ఏవేవైతే సూచిస్తాడో ఖచ్చితంగా నేను కూడా మొదటిసారి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో క్రీడల పట్ల నేను ఒక క్రీడాకారునిగా, ముఖ్యమంత్రి గారు ఒక క్రీడా అభిమానిగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం. మీరు ఒక్కసారి నేను అనుకుంటా ఇక్కడ కూడా మత్స్య శాఖకు సంబంధించిన చాలా మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నారనుకుంటా. ఒకసారి ఆలోచన చేయాలి. బడ్జెట్ అనేది మార్చిలో పెడతారు, మళ్ళీ మార్చిలో పెడతారు. అది కాకుండా 72 సంవత్సరాల తర్వాత సమైక్యాంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మత్స్య శాఖని మత్స్య కులానికి చెందిన వ్యక్తికి మొదటిసారి ఇవ్వడం, అది నాకు ఇవ్వడం అనేది గర్వంగా ఫీల్ అవుతూ మధ్యస్థంగా బడ్జెట్ కూడా మొదటి క్యాబినెట్ లోనే ముఖ్యమంత్రి గారిని, మరి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులందరినీ కోరిన, మీరు గతంలో కొంత కొంత మాక్సిమం అవకతవకలు జరిగినాయి. అది గొర్రెలు కావచ్చు, చేపల కావచ్చు. నేను ఆ కులానికి చెందిన వ్యక్తిగా మరి నేను మంత్రి అయినప్పుడు ఆ కులం సంబంధించిన చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు, అరే ఈ చేపలోడు ఒక చేపల మంత్రి అయ్యిండు, మరి ఏం చేస్తాడు, చేపలు ఇస్తాడా లేదా అనేటువంటి భావన ఉంటుంది. మీరు ఏం చేస్తారు నాకు తెలియదంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా మొత్తం మంత్రి మండలంతా కూడా 123 కోట్ల రూపాయల బడ్జెట్ ని అలకేట్ చేయడం ఒకటే కాకుండా టెండర్కి పోయినాం. వారం లోపల టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 46,000 చెరువులు, దాంట్లో 26,000 పెద్ద చెరువులు, 82 కోట్ల చేప పిల్లలు, 24 కోట్ల రొయ్యల్ని ప్రతి చెరువు మీద ఒక బోర్డు పాతి, ఆ బోర్డులో ఈ చెరువు ఏ సంఘం కింద ఉంది, ఈ సంఘం అధ్యక్షుడు ఎవరు, ఆయన పేరు, దాంతోపాటు సభ్యులు ఎంతమంది, శిఖం భూమి ఎంత, ఏ రకమైన చేప ఇడిచినాం, ఈ చేప ద్వారా ఈల్డ్ ఎంత వస్తా ఉంది, దీని వ్యయం ఎంత అనేటువంటి ఇన్ఫర్మేషన్, ఆ చేపల చెరువుకు సంబంధించిన ఇబ్బందులు జరిగితే ఆ చేపల సంఘం సంబంధించిన ఒక స్థానిక SHO స్టేట్ హౌస్ ఆఫీస్ అంటే ఎస్ఐ గారి నంబర్తో పెట్టి చేపలను వదిలేటప్పుడు కూడా ఎవరో ఉండాలి, పార్టీలకు అతీతంగా ప్రతి ప్రజాప్రతినిధి ఉండాలి, దాంతో ఎంపీడీఓలు, MROలు ఉండాలనే ఒక చిన్న షెడ్యూల్ ని ప్రిపేర్ చేసి గతంలో మాదిరిగా కాకుండా ట్రాన్స్పరెంట్ గా చేపలు మత్స్య శాఖను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో 46,000 చేపల చెరువులలో ఈసారి 100% చేపలు ఇవ్వడం. చేపలు కూడా 3 రకాలుగా, చేపలంటే అందరూ జనరల్ చేపలంటే ఇడిచేస్తారు, పెద్దగా అనుకుంటారు, కానీ ఒకరి చేప అది మీద చెరువుల మీదనే అన్నం వెలుగుతుంది, లోపలి పోతుంది. ఇంకో చేప మధ్యలో వెలుగుతుంది, అది మీదికోదు కిందికోదు. ఇంకో చేప భూమిని వెలుగుతుంది, అది మధ్యకి రాదు పైకి పోదు. ఈ ఎట్లా అంటే ఈ 3 చేపలు ఏ రకంగా ఎంతెంత పర్సెంటేజ్ వేయాలనేటువంటి టెక్నికల్ గా
ఆ పర్సంటేజ్ చేపల్ని వదిలి పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున చేయాలని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా సోదర వినయన నువ్వు అడిగినటువంటి గ్రౌండ్ సంబంధించినటువంటి ఎస్టిమేట్ కాపీలు శివసేన రెడ్డి గారి దగ్గర ఉన్నాయంటున్నారు మా స్పోర్ట్స్ చైర్మన్ దగ్గర. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన తర్వాత మంత్రిని కాబట్టి మంత్రిగా దానికి ఆయన 300 కోట్లు ఇస్తే ఇంత కొద్దిగా కలిపి నీ గ్రౌండ్కి ఆ శాంక్షన్ ఇస్తానని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రాంతం బాగుపడాలి, ఈ ప్రాంతంలో ఉన్న బీద బడుగు బలైన వర్గాలు బాగుపడాలి. ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో కొంతైనా కొంత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మా జీవితాల్లో 3,500 ఇండ్లు అవుతున్నాయి 150 కోట్లతో 175 కోట్లతో అనేటువంటి ఒక భావన బయటకు వచ్చే విధంగా ప్రతి పేదోడు కూడా సన్నబియ్యం తినే విధంగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ వచ్చింది, సంక్షేమం వచ్చిందనే సంకల్పంతో ముందుకు పోయే సభ ఈ సభ కాబట్టి జయప్రదం చేయవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. సంతోషం. ఈ ప్రశ్న జవాబు చెప్పకనే ఒక్క నిమిషం ముందు నేను స్థానికంగా ఉన్నటువంటి మా వినయ్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఈ రోజే ప్రిపేర్ చేయండి. నా జర్నలిస్ట్ సోదరులు ఎవరు కూడా ఎవరెవరికైతే ఇండ్లు లేవో ఇండ్లు ఎవరెవరికి మన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు సీతక్క ఈరోజు మీరు లిస్ట్ ఫైనల్ చేయండి. జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఎవరెవరికైతే ఇండ్ల అవసరం ఉందో ఆ లిస్ట్ మీరు సాయంత్రం వరకు ఈయనకి ఇవ్వండి. నేను స్వయంగా సీతక్క దగ్గరికి వెళ్ళి మీ ఇల్లు శాంక్షన్ చేపించే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ నా సోదరులు ఎవరు కూడా మరి ఈ వృత్తి అనేది ఏదో కొంతమంది వెకిలి చేష్టలు చేసిన వాళ్ళని బూచిగా చూపించి జర్నలిజం అంటేనే ఇది కాదు అని వేరే కోణం చూపిస్తున్న సందర్భంలో ఇప్పటి కూడా జర్నలిజాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అది లేకుంటే ప్రపంచంలో లేదు. ఈరోజు మా ఆలోచన విధానాన్ని ప్రపంచానికి తెలిపేదే మీరు కాబట్టి మీరనే ఈ ప్రశ్నని స్వీకరిస్తా ఉన్నా. ఈ రోజే నా సోదరునికి వినయ్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, ఒక మంత్రిగా చెప్తా ఉన్నా, మీరు లిస్ట్ తయారు చేసి ఆ ప్రియారిటీ బేస్ ఏదైతే కండిషన్స్ మేము ఇచ్చామో ఆ కండిషన్స్ ఎవరెవరు ఎన్నెన్న కానీ మళ్ళా చెప్తున్నా, మీడియా చెప్తున్నా, మా మీడియా మిత్రులకు ఎన్ని ఎలిజిబిలిటీ ఉంటే అన్ని స్వయాన నేనే దగ్గర ఇప్పించే బాధ్యత తీసుకుంటా, ఇప్పిస్తా. రెండో ప్రశ్న, పూర్తి స్థాయిలో సమాజానికి కూడా తెలుసు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు ఈరోజు టెక్నాలజీ ఎంత పెరిగింది అంటే ఏ యూట్యూబ్ కొట్టినా మీకు యూరియా యా స్టేట్కి ఎంత పోయి చెప్పగలుగుతాం. మరి ఎందుకు మన తెలంగాణకు తక్కువ వచ్చింది, పక్కన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఎక్కువ వచ్చిందో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది, మన పంట పోయిన సంవత్సరం కంటే ఈసారి పంట ఎంత పెరిగింది. ఒకవేళ నిజంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ యూరియా ఇస్తే ఏదైనా స్టేట్ గవర్నమెంట్ దాని మీద దాపెట్టిందా, అదేమైనా చక్కెరన దాపెట్టుకుని బుక్కడానికి అర్థం ఉండి మాట్లాడాలి. ఈరోజు రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. యూరియా లేక ప్రతి అనునిత్యం మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికీ 5 నుంచి 6 సార్లు, పోయిన 10 సంవత్సరాలేమో అప్పుడు ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ అడగలేదు కాబట్టి మేము చేయలేము. ఈసారి మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుంచి 55 నుంచి 56 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మాకు అవసరం ఉంది, మేము కూడా సెంట్రల్ లో ఉన్నాము, మాకు కూడా బాధ్యత ఉంది, ఈ రాష్ట్రానికి ఇచ్చే బాధ్యత మీకు కూడా ఉందని చెప్పేసి సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది, తుమ్మల నాగేశ్వరరావు కలవడం జరిగింది. ఇచ్చిన ప్రతి సంచి కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా దళారుల చేతులకు పోనివ్వకుండా డిస్ట్రిబ్యూషన్ చేసినామని గర్వంగా చెప్తా ఉన్నా. యూరియా ఇవ్వలేక ఏమైనా మాట్లాడితే ఆడనింక రాకపోతే అంగళం బాగా మా మోటు సామెత మా మత్తల్లికి మాట్లాడతారు, మరి గీరేమంటారు నాకైతే తెలియదు. కానీ ఆడనీకి రాకుంటే ఆడుతుంది కానీ కింద అంగళం బాగాలేదు అన్నాడంటే ఎవడో. అట్టా నువ్వు యూరియా ఇస్తే పంచకుంటే చర్యలు తీసుకో. సెంట్రల్ మీరు అధికారులు ఉన్నారు కదా, అలా తప్పు జరిగింది చర్యలు తీసుకోండి. యూరియా ఎంత అవసరమో ప్రతి డే ఈ రోజు కూడా నా ఫోన్లో ఏమి చూపిస్తా. ఈ రోజు నా ఫోన్లో ప్రతి నియోజకవర్గానికి ఏ యూరియా ఎవరెవరి దగ్గర ఉందనేటువంటి లిస్టు స్టేట్ గవర్నమెంట్ మొత్తం ఒక ఏర్పాటు చేసి అందరికీ పంపిస్తా ఉంది. మనం రైతుల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది, రైతుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేసినాం కాబట్టి పెటెంట్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవ్వగలిగింది ఉచిత కరెంటు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే పండించమని చెప్పగలిగింది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే వరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్లు అని చెప్పే కాంగ్రెస్ పార్టీ వరి పండించండి, మేమున్నాం మీ వెనుక, గిట్టుబాటు ధర ఇస్తాం, దాంతో పాటు 500 బోనస్ ఇస్తామని బోనం కూడా దగ్గరగా ఇచ్చే చరిత్ర కాంగ్రెస్ కే ఉంది. రైతుల పక్షపాతి అనిపించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోదరా మనం ఇంకా అడగాల్సిన అవసరం ఉంది. భేషజాలకు పోలే,
నేను కూడా అన్ని రకాల నేను కూడా మొన్న సెంట్రల్ మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర పోయినా, నా దగ్గర కూడా ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ స్పోర్ట్స్ సంబంధించిన ఫండింగ్ ఏమని అడిగిన మంత్రి గారు మంత్రులమంతా కూడా మా డిపార్ట్మెంట్లని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తెచ్చుకోవాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేసుకోవాలి, మనకు భేషజాలాలు లేవని మా నాయకుడే ఆది నాయకుడే అన్నప్పుడు మాకెక్కడ భేషజాలాలు. నేను ఒక ఐ థింక్ వారం కింద నేను కూడా పోయినా సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారి దగ్గరికి పోయి కలిసి నా రిక్వెస్ట్ పెట్టొచ్చిన. ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మినీ స్టేడియం ఇద్దామన్నా ఖచ్చితంగా మాకు సహకారం చేయండి అని చెప్పిన. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ లో కూడా ఏమైనా ఉంటే కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన. కాబట్టి ఈ మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, వరి ఎక్క పడుతా ఉంది. వరి రిక్వైర్మెంట్ సంబంధించినటువంటి ఎన్ని ఇన్ఫర్మేషన్ సెంటర్కి ఇచ్చినా కూడా సరిపడ రాలేదు. ఇంకా ఇతరత్ర కారణాలు ఏముండొచ్చు కానీ ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు. ఇది నా మాట. దాని ఒకరు అయ్యి ఉంటే సెంట్రల్ లో గవర్నమెంట్లు ఉన్నారు కాబట్టి చర్య తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. రెండో మాట మీరు అడిగారు రిజర్వేషన్ 42%. చాలా మంచి ప్రశ్న సోదరా. ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేసిన తర్వాత ప్రతి బీసీ బిడ్డ కూడా ఎంపెరికల్ డాటా ప్రకారంగా మేము ఇంత ఉన్నామా అని ఈ రోజు ముక్కున ఏలు వేసుకునే పరిస్థితి. సైంటిఫిక్ గా మా దగ్గర ఎంతమంది ఉన్నారు బీసీలో ఉన్నటువంటి 93 కులాలలో ఎవరెవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారు మా దగ్గర ఎంపెరికల్ డాటా ఉంది. ఆ డాటా బేస్ చేసుకొని ఈ రోజు ఏ రాష్ట్రమైనా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఏ రాష్ట్రమైనా వాళ్ళ రాష్ట్రంలో బీసీలకు కానీ ఇంకా ఇతర రిజర్వేషన్స్ పెంచాలంటే ఎంపెరికల్ డాటా ద్వారా ఆ డాటాను సెంట్రల్ పంపించాల్సిందే. సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఇవ్వాల్సిందే. ఆనాడు తమిళనాడుకు ఆ రోజు సెంట్రల్ లో కాంగ్రెస్ ఉండే, కాంగ్రెస్ ఇచ్చింది. ఆ రోజు కూడా ఎంపెరికల్ డాటా లేకుండా ఇయ్యలే, ఎంపెరికల్ డాటా తీసుకొనే ఇచ్చింది. అదే ఎంపెరికల్ డాటా సైంటిఫిక్ గా ఈరోజు తెలంగాణలో బీసీలో ఎంతమంది ఉన్నా మాకు రిజర్వేషన్ ఇవ్వని చెప్పాం. మేము కట్టుబడి ఉన్నాం. 42% రిజర్వేషన్ తోనే లోకల్ బాడీస్ కి పోద్దామని కట్టుబడి ఉన్నాం. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మీద అన్ని రకాలుగా ప్రెషర్స్ పెడతా ఉన్నాం. అక్కడ ధర్నాలు చేసినాం, అక్కడ పోయి కూర్చున్నాం, రిక్వెస్ట్ చేసినాం, సమయాన్ని అడిగినాం, ప్రైమ్ మినిస్టర్ గారి సమయం అడిగినాం, అదే మన హోమ్ మినిస్టర్ సమయం అడిగినాం, ధర్నా పెట్టినాం, ఒక దినమంతా కూర్చున్నాం. ఇంకా ఇతరత్ర కాంగ్రెస్ పార్టీని శంకించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఎరికిపోయే అవసరం లేదు. మేము ఢిల్లీలో వేదిక మీద అన్ని పార్టీలను పిలిచినాం, ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఐఎం, బీజేపీ, టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అందరం పిలిచినాం. ఎంత పెద్ద ఎత్తున చేసినామంటే ఆ వేదిక బీసీలకు 47% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పే వేదిక మీద ఎస్సీలు కూర్చున్నారు, ఎస్టీలు కూర్చున్నారు, రెడ్లు కూర్చున్నారు, ఓసీలు కూర్చున్నారు, బీసీలు కూర్చున్నారు. అంటే ఇది పార్టీ నిర్ణయం, మా ఆది నాయకుడి నిర్ణయం. మా ఆది నాయకుడు ఏమన్నాడు రాహుల్ గాంధీ గారు, 42% రిజర్వేషన్స్ ఇస్తామని మాట ఇచ్చిన ఏ గడ్డ మీద ఇచ్చినామో అదే గడ్డ మీద ఆ రిజర్వేషన్ ప్రక్రియని ఇంకా బలోపేతం చేసి తీసుకునే తందుకే ఈ సభలో కూడా ఒక అంతర్భాగం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.